ఆయన చెప్పాడు ఆదిత్యనాథ్ ఆయన రాముడికి 200 అడుగులు విగ్రహం పెట్టిస్తానంట. 500 పెట్టుకో, నీ నాయకుడు ఆయనే కాబట్టి నీ ఇష్టం కానిచ్చుకో, పెట్టిస్తానంట. ఆయన జాతి యొక్క సంపద. ఎవరి జాతి గురించి మాట్లాడుతున్నావు? ఏం జాతి గురించి మాట్లాడుతున్నావు? తన భార్య ప్రెగ్నెంట్ 9 నెలల గర్భంతో ఉన్నటువంటి భార్యని కనీసం ఆమెకు ఒక్క మాట చెప్పి దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావనో రైట్ చేసావనో ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు. ఆమెకు తెలియకుండా ఆమె తన తమ్ముడిని ఆమె యొక్క మరిదిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు. మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాను నేను. ఎలా అవుతాడు మహిళలకి? నేను అడుగుతున్నాడు ఎలా అవుతాడు? ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది అంతే కదా, ఆమె ముక్కు చెవులు కోయించాడు. బయట ఇప్పుడు ఏమండి యాసిడ్ చేసే దాడి చేసే వాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్లిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయకలేదా? ఆడ మనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించాలా? ఇది నీ దేవుడు అయ్యాడు. నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మతాలను నువ్వు ఎందుకున్నావు? ఏ పుస్తకం గురించి మాట్లాడతాను నేను.